సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 35వ శ్లోకము చివరిది. ఈ అధ్యాయంలో చివరి శ్లోకము గురించి తెలుసుకుందాము. క్షేత్రజ్ఞయోరేవ మంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ శ్లోకము ప్రకృతి మరియు పురుషుడు గురించి తెలియజేశారు. భావము వివరము. జ్ఞాన నేత్రము చేత అనగా మనకు కనిపించే నేత్రములు కాక మనోనేత్రమును జ్ఞాన నేత్రము అంటారు. మనోనేత్రము అనగా జ్ఞానము కలిగిన నేత్రము అని అర్థం. ఇక్కడ ఆ జ్ఞాన నేత్రము ద్వారా క్షేత్రము అనగా శరీరము, క్షేత్రము గురించి తెలుసుకున్నవాడు, క్షేత్రజ్ఞులను గురించి తెలుసుకున్నవాడు, శరీరంలో క్షేత్రజ్ఞులు ఉన్నారు. వాటి వివరములు కూడా ఇంతకుముందు తెలుసుకున్నాము. క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞులను గురించి, వాటి భేదముల గురించి కూడా తెలుసుకున్నవారు, జీవరాశులను తెలుసుకున్నవారు, ఈ సృష్టి మొత్తంలో జీవరాశుల యొక్క వివరములను కూడా తెలుసుకున్నవారు, ప్రకృతిని గురించి కూడా తెలుసుకున్నవారు, జీవాత్మ ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకున్న తర్వాత ప్రకృతిని గురించి కూడా తెలుసుకున్నవాడు, మోక్షమును గురించి కూడా తెలుసుకున్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తెలియగలుగుచున్నారో వారు పరమ పదమును పొందగలుగుచున్నారు అని ఈ శ్లోకములో తెలియచేశారు. ఎవరైతే క్షేత్రమును, క్షేత్రజ్ఞులను, ప్రకృతిని, జీవరాశుల్ని, మోక్షమును గురించి తెలుసుకున్నారో వారు పరమ పదమును గురించి తెలుసుకొని పొందగలుగుచున్నారు అని ఈ శ్లోకం ద్వారా వివరించి తెలియజేశారు. ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.